నిన్న మనం 5 పొడుపు కథలు అనుకున్నాం కదా, 5 పొడుపు కథలకి దానికి ఆన్సర్స్ వచ్చరికి నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. పొడుపు కథలు అంటే ఏంటి డాడీ? పొడుపు కథలు అంటే ఏంటి అంటే ఇది ఒక సాహిత్యం అనమాట. అంటే మన నాని వాళ్ళు ఉన్నారు చూసావా, నాని వాళ్ళ మమ్మీ వాళ్ళ టైంలో ఇది ఒక సాహిత్యం. పొడుపు కథలు అంటే వాళ్ళు అప్పుడు పవర్స్ ఉండవు కదా, కరెంట్ అనేది అప్పుడు ఎక్కువ ఉండదు పల్లెటూరులో. సో అప్పుడు టైం పాస్ కానప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఒకసారి కూర్చొని ఇలాంటి పొడుపు కథలు చెప్తారన్నమాట. అంటే వాళ్ళ తెలివికి వాళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జనరల్ నాలెడ్జి, వాళ్ళ క్వశ్చన్లు, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది అనేది అప్పట్లో చిన్నప్పుడు తెలుసుకునేది ఈ పొడుపు కథలు. ఓకేనా? అర్థమైంది నీకు? ఇవి పొడుపు కథలు అనేది పురాతన కాలం నుంచి వస్తున్నాయి. ఇదొక సాహిత్యంలో నుంచి పొడుపు కథల్ని ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది? ఇది 100 ఇయర్స్ బ్యాకే. 100 ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ పొడుపు కథలు అనేది మనకి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం సిరీస్లో ఈరోజు ఒక 5 పొడుపు కథలు చెప్తాను. దానికి ఫస్ట్ వన్, పచ్చటి పెట్టెలో తెల్లటి ముత్యాలు. మళ్ళీ ఒకసారి చూడగా, పచ్చని పెట్టెలో తెల్లటి ముత్యాలు కాదు. ఓకేనా? ఒక క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా? పొడుపు కథ 1 నెంబర్ అదొకటి గుర్తుపెట్టుకోండి. పచ్చని పెట్టెలో తెల్లటి చెప్పు ముత్యాలు, తెల్లటి ముత్యాలు ఏంటిది అనేది రేపు దీనికి ఆన్సర్ చెప్తాం. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? కాదు, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది. ఓకేనా? ఏంది? ఒంటి నిండా గాయాలు, వంటింట్లో ఏడుస్తూ ఉంటుంది. ఏంటిది? ఎనీవన్? ఓకే, ఈ క్వశ్చన్ కూడా రేపు సమాధానం చెప్తాను. ఓకేనా? థర్డ్ వన్, గొడుగు. పైన గొడుగు, కింద కర్ర, మట్టిలో ఉంటది. ఏంటిది? మట్టిలో దాక్కొని ఉంటది. కర్ర కాదు, పైన గొడుగు కింద కర్ర మట్టిలో దాక్కొని ఉంటది. ఏంటిది? ఓకేనా? థర్డ్ వన్. ఫోర్త్ వన్, కొండపై ఓకేనా తెల్లటి ఏనుగు కూర్చొని ఉంది. ఏంటిది? నల్లని కొండపై తెల్లటి ఏనుగు కూర్చొని ఉంది. ఏంటి? నల్ల ఏనుగు కాదు. ఓకేనా? ఇప్పుడు ఫిఫ్త్ వన్, తాతగారి తోటలో కొయ్యలేని పండ్లు వెయ్యలేని పందిరి. ఏంటిది? డ్రాగన్ ఫ్రూట్ కాదు. మ్యాంగో ఫ్రూట్ కాదు. తాతగారి తోటలో కొయ్యలేని పండ్లు వెయ్యలేని పందిరి. ఏంటిది? ఈ ఐదు పొడుపు కథలకి రేపు ఆన్సర్ చెప్తాను. ఖచ్చితంగా మీకు తెలిస్తే మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఛానల్ ఏం ఛానల్? ఈ ఛానల్ పేరు అయాన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇవన్నీ చిన్న పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసే ఒక చిన్న టిప్స్ ఇవి. సో అయాన్ బ్లాగ్స్ వచ్చిన తర్వాత నా ఫోటో ఉంటుంది దాని మీద. ఓకేనా? ఈ పొడుపు కథలు అనేది చిన్న పిల్లలకి వాళ్ళ మేధస్సుకి వాళ్ళ తెలివికి ఒక చిన్న క్వశ్చన్ లాంటిది. ఖచ్చితంగా మీ పిల్లలకి ఇవి నేర్పించండి, ఇలాంటివి చూపించండి, ఇలాంటివి చెప్పండి పొడుపు కథలు. సో మన 90sలో మనందరికీ చాలా ఫేమస్ అయిన పొడుపు కథలు ఇప్పుడు మన తరం మర్చిపోయిన ఈ పొడుపు కథల్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ మేము ఈ సిరీస్ని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. నల్లటి పొలం అంటే మన పలక, తెల్లటి విత్తనాలు అంటే అక్షరాలు. ఓకేనా? నల్లటి పొలంలో తెల్లటి విత్తనాలు అంటే పలక, అక్షరాలు అని అర్థం. సెకండ్ వన్ వచ్చరికి అందరినీ పైకి తీసుకెళ్తే అది మాత్రం కిందే ఉంటది. దానికి ఆన్సర్ వచ్చరికి ల్యాడర్, నిచ్చెన. మనందరం పైకి వెళ్తాం కానీ అది మాత్రం అక్కడే ఉంటది. సో దాన్ని నిచ్చెన. ఓకేనా? 1000 కళ్ళు కలిగి ఉండి 4 కాళ్ళు కలిగి ఉండి నలుగురు కలిస్తే కానీ దాన్ని జరపలేండి. ఏంటి అనేది కదా మంచం. అంటే ఇప్పుడు అన్ని డబ్బులు కాదు. మోతాల మేడకు 10 కోసలు ఊగితే పీగితే రావు కదా. అది వచ్చరికి మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది. దానికి ఓడలు ఉంటాయి, అవి పీకితే రావు కానీ మనం ఉయ్యాలు అవ్వచ్చు. సో దాని ఆన్సర్ వచ్చరికి మర్రి చెట్టు. మీకు తెలియదుగా మర్రి చెట్టు అంటే కదా, మీరు ఎప్పుడు చూడాల. మనూరు రేపు మనూరు చూపిస్తాలే, పెద్ద మర్రి చెట్టు మనూరులో. చెప్పు. నిన్న 5 పొడుపు కథలు
అడిగాం కదా, అడిగాం కదా, వాటికి ఆన్సర్స్ దానికి ఆన్సర్స్ ఆల్రెడీ ఈ వీడియో లాస్ట్ లో ఇచ్చేసాము. లాస్ట్ లో ఇచ్చేసాము. ఈ రోజు ఇంకొక 5 పొడుపు కథలు అడిగాము. ఈ రోజు ఇంకొక 5 పొడుపు కథలు అడిగాము. ఓకేనా? ఆ పొడుపు కథలు మీ పిల్లలకి మీరు చూసి మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇది జనరల్ నాలెడ్జ్ అండి, పిల్లలకి వాళ్ళ బ్రెయిన్కి యూజ్ చేసే మంచి టిప్స్ ఇవి. సో ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి, మంచి మంచి ఇలాంటి వీడియోస్ వస్తాయి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ వీడిదే, బాగా ఎంకరేజ్ చేయండి, బాగా చేస్తాడు, యాక్టింగ్ ఇంకా అదిరిపిస్తాడు. ఇంకా సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్. ఓకే.